హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి నేతి బీరకాయలు అంటాం మేము. దీనితో బజ్జీలు చేసి చూపిస్తాను, చూసేయండి. కడిగి పెట్టుకున్న బీరకాయలను రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి శనగపిండి, ఎండు కారం పొడి, వాము, ఉప్పు, వంట సోడా వేసుకొని ఇలా పిండిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. అలాగే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 శనగపిండిలో ముంచి ఇలా వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బీరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బీరకాయలు తింటే ఆరోగ్యానికి మంచిది అంటూ ఉంటారు. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈ బీరకాయతో గుత్తి బీరకాయ కూడా చేసుకోవచ్చు. మనం నూనెకాయ చేసుకుంటాం కదా, ఆ మసాలా పెట్టి చాలా బాగుంటాయి చపాతీలోకి, రైస్లోకైనా. అలాగే బజ్జీలు వేసుకున్నాం కదా, ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మేము చిన్నప్పుడు ఎక్కువ శనగపిండితోనే చేసుకునే వాళ్ళము. ఎందుకంటే విలేజ్ కాబట్టి మా అమ్మ వాళ్ళది శనగపిండి ఒకటే అందుబాటులో ఉండేది. అందుకనేసి లూజు బుగ్గాలు ఇలా ఏదన్నా బీరకాయలు మాకు ఎక్కువ కాస్తూ ఉండేవన్నమాట. ఇవి దీనితో ఇలా వేసి పెట్టేది మా అమ్మ. మేము ఇష్టంగా తినేవాళ్ళము. అప్పుడు గ్యాస్ స్టవ్లు అవన్నీ ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడైతే నోటికి రుచిగా ఉన్నాయని 4 ఎక్కువ తిన్నామంటే వెంటనే గ్యాస్ పట్టేస్తుంది. అందుకే చూసుకొని తినాల్సి వస్తుంది. అలాగే కలిపి పెట్టుకున్నవన్నీ 1 by 1 వేసుకొని కాల్చుకొని తీసేసుకోవడమే. చాలా టేస్ట్ ఉన్నాయి. దీనిపైన కొద్దిగా ధనియాల పౌడర్ చల్లుకొని ఆనియన్స్తో కట్ చేసుకొని ఆనియన్స్తో తిన్నామంటే చాలా బాగుంటాయి. ఈ బీరకాయలు కార్తీక మాసంలో తింటే చాలా మంచిది అంటారు, కానీ మాకు అప్పుడు దొరకలేదు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.